7, 6, 5, 4, 3, 2, are you ready? నందమూరి తారక రామారావు తెలుగువారు. అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్టీఆర్, ఎన్టీ రామారావుగా కూడా ప్రసిద్ధులైన ఆయన తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు నందమూరి తారక రామారావు. మొదటి ఇద్దరిలో ఒక ఆయన. చివరి క్షణం వరకు నటించారు. ఎన్నో సినిమాలు, ఎన్నో మరపురాని పాత్రలు. ప్రేమ కథా చిత్రమైన, పౌరాణికమైన ఎందులోనైనా ఒదిగిపోగలడు. మొదటి డాన్సులు కనిపెట్టింది ఆయన. తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు. 3 ఫిలింఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే 2వ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్తో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు. ఆయనే ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు. సినీ చరిత్రలో చూడడానికి 2 కళ్ళు సరిపోని అందగాడు. తెలుగు సినిమాల్లో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఇట్టే వదిలిపోయే గనుడు. మన తెలుగు ఇండస్ట్రీకి మొదటి సూపర్ స్టార్ వారే కృష్ణ గారు. వెన్నెలను పూయిస్తుంది. ఆమె కళ్ళు కాంతిని వెదజల్లుతుంది. ఆమె హొయలు ఔరా అనిపిస్తాయి. ఆమె పలుకులు చిలుక పలుకులు. ఆమెను చూస్తే తెలుగుదనం ఒట్టిపడుతుంది. ఆమె రూపం అందానికి చక్కటి ఉదాహరణ. ఎవరి గురించి ఇంతలో మనం చెప్పగలం? కేవలం ఆమె గురించి మాత్రమే తప్ప. వారే మన ఎవర్ గ్రీన్ స్టార్, అలనాటి మహానటి సావిత్రి గారు.
సినీ ప్రస్థానం చిన్న చిన్న పాత్రల నుంచి రెబల్ స్టార్ వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు వచ్చినా అతి కొద్ది మంది మాత్రమే స్టార్ హీరోలుగా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారిలో రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా ఒకరని చెప్పాలి. సోగ్గాడు ఆంధ్ర అందగాడు శోభన్ బాబు దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన శోభన్ బాబు నటనకి మాత్రం మంచి గుర్తింపు లభించింది. దీనితో ఆయన తన పేరుని శోభన్ బాబుగా మార్చుకున్నారు. cinema.